యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 12 వర్సెస్ 1-3. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడక యున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవు వారికి తగిన సామ్రాజ్ఞి మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరొక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకొందురేమో. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం ఈ మొదటి 3 వచనాల్లో దేవుడు పలికినటువంటి ఒక మాటను గురించి మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. 3వ వచనం, నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీనిని చూచి విచారించుకొందురేమో. ఈ 2వ వచనంలో 3వ వచనంలో ఒకే పదాన్ని మనం చూస్తాం. అదేంటంటే తిరుగుబాటు. తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, ఈరోజు టైటిల్ని గమనించినప్పుడు, సందేశం యొక్క అంశాన్ని గమనించినప్పుడు చాలామందికి మీరు తప్పు సందేశం అందిస్తున్నారేమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైటిల్ అంశం ఏ రకంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నటువంటి సోదె చెప్పు ఆత్మ. ప్రతి ఒక్కరిని అంటే క్రైస్తవులనే కాదు, దేవుని ఆలయానికి వచ్చేటువంటి విశ్వాసులనే కాదు, భక్తులనే కాదు, సేవకులనే కాదు, దేవునితో నడిచిన వారినే కాదు, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్న ఒక ఆత్మ ఉంది. అదే సోదె చెప్పు ఆత్మ. ఒకవేళ మీరు అనవచ్చు, బ్రదర్ ఇది టూ మచ్ ఏమో కదా, ప్రతి ఒక్కరిని ఒక దయ్యపు శక్తి ప్రభావితం చేయడం ఏంటి? సోదె చెప్పే ఆత్మ. మేమేం సోదె చెప్పడం లేదు కదా. సోదె చెప్పడం అంటే మన ఇంటి దగ్గరకు వచ్చేసి కూర్చొని మీరు మాకు బియ్యం ఇస్తే లేకపోతే డబ్బు ఇస్తే మేము మీకు సోదె చెప్తామంటారు. అంటే ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ యొక్క ప్రక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ నుంచి చాలామంది సోదె చెప్పడానికి వచ్చేవాళ్ళు మా ఇంటి దగ్గరికి. నాకు బాగా జ్ఞాపకం. వాళ్ళు ఈత కొమ్మలతో ఆకులతో వాళ్ళు ఏం చేసేటువంటి వారు అంటే చిన్న చిన్న ఏమంటారు ఈ యొక్క బుట్టలు లాంటివి తయారు చేసేటువంటి వారు. ఒకవేళ సోదె చెప్పకపోతే మీరు అన్నం పెడితే, బియ్యం ఇస్తే, డబ్బు ఇస్తే ఇది మీకు ఇస్తాం మేము అని చెప్పేటువంటి వారు. వాళ్ళు రెండిటితో వచ్చేవారు. ఒకటి సోదె చెప్తాం, రెండవదిగా ఈ యొక్క వస్తువులను వాళ్ళు అమ్మేటువంటి వారు. సోదె చెప్పడం అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఆత్మ ఆవరిస్తుంది. ఆవరించిన దాన్ని బట్టి నీ జీవితం ఎలాంటిది, నీకు ఏం జరిగింది, దేని విషయంలో బాధపడుతున్నావు అనేటువంటిది చెబుతూ ఉంటారు. సోదె చెప్పడం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో తగ్గిపోయిందిలేండి, ఎందుకంటే ఆన్లైన్లో ఇవన్నీ వచ్చేసాయి. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే చూస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఏం చేస్తే బాగుపడతావు, ఏం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీ జీవితం ఏంటిది అని చెప్పేదానికి ఆన్లైన్లో చాలా వచ్చేసాయి. సాఫ్ట్వేర్లు కూడా వచ్చేసాయి. మొన్న మా పిల్లలు చూస్తూ చెప్పారు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పిందంట సాఫ్ట్వేర్. నీ యొక్క ఏజ్, నీకుండేటువంటి జబ్బులు, లేకపోతే నీకుండేటువంటి ఏవో కొన్ని కండిషన్స్ అడిగితే ఎప్పుడు చచ్చిపోతావో కూడా చెప్పిందంట. నేను అన్నాను, అలా చూసి ఎందుకు దాన్ని నమ్ముతారు? ఒకవేళ మీ వయసు 70 సంవత్సరాలని పెట్టారనుకో, ఏం చెప్తుంది తెలుసా? రేపు సంవత్సరం చచ్చిపోతాను అని చెప్తుంది. ఎందుకంటే దానికి ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది అది. కాబట్టి తప్పుడు రకాలైనటువంటి ప్రభావాలు ఉన్నాయి. కానీ నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, నేను పెట్టింది కాదు, దేవుని వాక్యం చెప్పేటువంటి టైటిల్ అని నేను పెట్టాను. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్న సోదె చెప్పేటువంటి ఆత్మ. ప్రతి ఒక్కరిని అంటే చర్చికి వచ్చేవారినైనా, సేవ చేసేవారినైనా, లేకపోతే చర్చికి రాకుండా ఉండేవారినైనా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటువంటి ఆత్మ ఉన్నాడు. అది సోదె చెప్పే ఆత్మ. ఈ యొక్క ఆత్మ నుంచి మనకు విడుదల కలగాలి. దేవుని బిడ్డలారా, ఇట్ లుక్స్ సంథింగ్ ఫన్నీ. ఏదో నవ్వుకోవడానికి పనికొచ్చే టైటిల్గా మీకు అనిపించవచ్చు, లేకపోతే మీ జీవితాలను చూసి మాకు కాదులే సందేశం అనుకోవచ్చు. అందుకే ఆడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్న సోదె చెప్పు ఆత్మ. దేవుని బిడ్డలారా,
ఈ యొక్క సందేశంలోకి నేను వెళ్ళకముందు అసలు యెహెజ్కేలు గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని కోరుతున్నా. దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహెజ్కేలు ఎవరు తెలుసా? దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహెజ్కేలు అతడు యాజకుడు అండి. యాజకుడుగా ఉండేటువంటి యెహెజ్కేలును దేవుడు ప్రవక్తగా చేశాడు. యాజకుడు అంటే ఆదివారాన ప్రభు యొక్క సంఘాన్ని నడిపించేటువంటి వాడు. ప్రవక్త అంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క వరమును బట్టి అనేక విషయాలు, జరగబోయే విషయాలను చెప్పేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇక్కడ యాజకుడుగా ఉండేటువంటి యెహెజ్కేలును దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తగా చేశాడు. ఎన్ని సంవత్సరాల వయసులో చేశాడంటే 30వ ఏట అని యెహెజ్కేలు గ్రంథం 1:2 వచనాల్లో మనం చూస్తాం. 30వ ఏట. ఈ యెహెజ్కేలు ఎవరు తెలుసా? యెహెజ్కేలు ఎవరంటే దానియేలు, ఇర్మియా ఇద్దరి మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి. దానియేలు, ఇర్మియా ఈ ఇద్దరి మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి యెహెజ్కేలు అండి. ఈ యొక్క యెహెజ్కేలు యొక్క పరిచర్యను మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలకే కాదు అనేక దేశాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఈ యొక్క ప్రవచనాలు చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన దర్శనాలు ఇచ్చాడు, అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు, అనేకమైనవి చేయమని చెప్పాడు, చాలా విచిత్రమైనవి కూడా చేయమని చెప్పినట్టుగా మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథంలో. కానీ ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క 12వ అధ్యాయంలో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను చూచి చెప్పినటువంటి మాట ఏంటంటే మొదటి వచనంలో ఉంది కదా, మొదటి వచనం చదువుకుందాం ఒక మాట. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవువానికి తగిన సామ్రాజ్ఞిని మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. ఇక్కడ 2 మార్లు దేవుడు యెహెజ్కేలుతో చెప్పినటువంటి మాట. 2వ వచనం, నరపుత్రుడా తిరుగుబాటు చేయు వారి మధ్య, అది 2వ వచనం. 3వ వచనంలో చివరిలో ఉంటుంది వారు తిరుగుబాటు చేయువారు. మీరు అనవచ్చు, బ్రదర్ సందేశం యొక్క అంశం ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటువంటి సోదె చెప్పు ఆత్మ. ఇప్పుడేం చదువుతున్న 2వ వచనం 3వ వచనం తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, రెండిటికి ఒకటే అర్థం. ఎందుకో తర్వాత మీకు తెలుస్తుంది. దేవుని యొక్క హృదయం చూస్తూ ఉంది ప్రజలను, దేవుని యొక్క కళ్ళు దేవుని యొక్క ప్రజలను గమనిస్తూ ఉండగా వారు ఏ రకంగా కనబడుతున్నారు తెలుసా? వారు పనిచేసేవారుగా కనపడ్డంలా, లేకపోతే వాళ్ళు ఇంటిలో ఉండేవారుగా కనపడ్డంలా, చిన్నపిల్లలుగా కనపడ్డంలా, పెద్దలుగా కనపడ్డంలా, స్త్రీలుగా కాదు పురుషులుగా కాదు, ఒకే ఒక రకంగా కనపడుతున్నారు. తిరుగుబాటు చేయవారు. ఎంటైర్ పీపుల్, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేవారుగా కనబడుతున్నారంట. అసలు తిరుగుబాటు అంటే ఏంటిది? అప్పుడప్పుడు మనం వింటాం సైనిక తిరుగుబాటు, సైనికులు అందరూ కూడా తిరుగుబాటు చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రాజ్యంలో రాజు ఉంటాడండి, రాజుకు నమ్మకంగా సైనికులు ఉంటారండి. కానీ సైనికుల్లో ఒకరికి ఒక తలము పుడుతుంది, ఏంటి రాజు ఎప్పుడు పరిపాలించాలనా, ఆయన కింద మనం ఎప్పుడు ఉండాలనా, కాబట్టి ఆయన స్థానంలోనికి మనం వెళ్దాం, ఆ అధికారం నాకు కావాలి, అలాంటి పరిపాలన నేను చేయాలి, హంగు ఆర్భాటాలు నేను అనుభవించాలి, నా జీవితంలో కూడా నేను కూడా పైకి రావాలి, రాజుగా నేను ఉండాలని సైనికుల్లో కొంతమందికి ఆలోచన పుట్టినప్పుడు అప్పుడు వాళ్ళందరూ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. నీవు కాదు రాజు, మేము చెప్పినట్టుగా నువ్వు వినాలి, నీవు ఒక్కడ ఉంటున్నావు, మేము చాలా మంది ఉంటున్నావు, మేము చెప్పినట్టు నువ్వు విను అని చెప్తారండి. అప్పుడు దాన్ని పేపర్లో రాస్తారు తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు. లేదా పార్టీలో ఉంటూ తిరుగుబాటు బావుట జెండా ఎగరేసాడు అంటారు. అంటే పార్టీలో అంతవరకు పార్టీని నడిపించే వ్యక్తి, పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తికి నమ్మకంగా ఉంటూ ఒకే ఒకసారి ఆయనలో తప్పు ఉంది, ఈయన సరిగా చేయడంలా, ఈయనలో ఈ రకమైనటువంటి పాపాలు ఉన్నాయి, ఇలాంటి పాడు పనులు చేస్తున్నాడు అని ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తే అతనికి వ్యతిరేకంగా నిలబడతారు. దాన్ని ఏమంటారంటే తిరుగుబాటు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వీళ్ళు పార్టీలో లేరు, సైన్యంలో లేరు, కానీ దేవుడు వీరిని ఒక దేశంలో ఉండగా చూస్తూ ఏమంటున్నాడంటే వీరు తిరుగుబాటు చేయవారు, వీరు తిరుగుబాటు చేసేటువంటి వారు. అంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారంటే బయట ప్రజలందరికీ దేవుని బిడ్డలే, బయట ప్రజలందరికీ వీరి దగ్గర ధర్మశాస్త్రం ఉంది, బయట ప్రజలందరికీ వీళ్ళు ఏ రకంగా ఉన్నారంటే దేవుని బిడ్డలు, కానీ వాళ్ళ జీవితం ఏ రకంగా ఉందంటే
దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన చేతుల్లో బైబిల్ ఉందా? మనం చర్చికి వస్తున్నామా? కానుకలు వేస్తున్నామా? దశంభాగం ఇస్తున్నామా? లేకపోతే మందిరం కొరకు కానుక ఇస్తున్నామా? పరిచర్య చేస్తున్నామా? లేకపోతే పరిచర్యలో ఎంతగా వాడబడుతున్నా? పరిచర్యలో నీకంటూ ఒక గుర్తింపు ఉందా? వీటన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ దేవుని దగ్గర ఏ రకంగా ఉన్నావు అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, వీరు అన్యులు కాదు, లేకపోతే వీరు వేరొక ప్రాంతంలో ఉండేవారు కాదు. దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ లవ్డ్ బై ద లార్డ్. దేవుని ద్వారా ప్రేమించబడినటువంటి వారు. కానీ దేవుడు అంటున్నాడు, వీరు తిరుగుబాటు చేయువారు అంటే వాళ్ళ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఇది ఎలాంటి తెలుసా? బైబిల్లో మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ ఏమంటున్నాడండి? ఇది చెప్పేటువంటి మాట ఎవరు చెప్తున్నారు? సమూయేలు చెప్తుంటున్నాడు. తిరుగుబాటు చేయుట, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి అవమానం తెచ్చే కార్యాలు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ బాప్తీసం పొంది ప్రభు బలలో చేయి వేసి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటిది దేనితో సమానమంట? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. అందుకే ఆ యొక్క హెడ్డింగ్ ఉంచాను. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాడు సాతాను తిరుగుబాటు చేయడానికి. ఏదో ఒక రకంగా బైబిల్ చదివే విషయంలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో ఏదో ఒక రకంగా దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలాంటిది తెలుసా? సోదె చెప్పుటైన పాపముతో. అంటే నీవు తిరుగుబాటు చేస్తున్నావు, నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యం ఒకటి చేస్తున్నావంటే నువ్వు సోదె చెప్పే ఒక పాపములో జీవించే వ్యక్తికి సమానం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానం. వాళ్ళు దేవుని దగ్గరికి రారు, సోదె చెప్పేవారు. వాళ్ళు బైబిల్ కలిగి ఉండరు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు పాటలు పాడరు, వాళ్ళు దేవునికి కానుకలు ఇవ్వరు, వాళ్ళు సోదే చెప్తారండి. వాళ్ళు ఒక ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటూ, ఒక దురాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ, లేకపోతే ఆత్మ లేకున్నా అబద్ధాలు చెబుతూ, అబద్ధం చెప్పడం కూడా ఒక దయ్యపు ఆత్మనే. ఈ యొక్క ఆత్మ ప్రభావం కింద ఉంటూ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సోదే చెప్తారు. దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనబడుతున్నటువంటి నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తావో, ఆ దేవుని మాట ఎందుకు వినాలి, దేవుని సన్నిధానంకి ఎందుకు రావాలి, దేవుని దగ్గరికి ఎందుకు నేను వెళ్ళాలి, దేవునికి ఎందుకు నేను కానుక ఇవ్వాలి, ఏదో ఒక విషయంలో దేవుని పైన తిరుగుబాటు చేస్తావు తెలుసా? అది నువ్వు ఎవరితో సమానం అయిపోతావు తెలుసా? నువ్వు చర్చిలో ఉన్నా, నువ్వు బైబిల్ కలిగి ఉన్నా, సోదె చెప్పే వ్యక్తికి నువ్వు సమానం అయిపోతావు, సోదె చెప్పే వ్యక్తికి సమానం అయిపోతావు. దేవుడు అంటున్నాడు, సోదె చెప్పడం అనేటువంటి పాపము దేనితో ఈక్వల్ చేశాడు తెలుసా? తిరుగుబాటు చేయడం. తెలిసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటువంటి నీ యొక్క నా యొక్క జీవితము సోదె చెప్పుటైన పాపముతో సమానము. అందుకే ఆ హెడ్డింగ్ ఉంచాను, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నటువంటి సోదె చెప్పే ఆత్మ. తిరుగుబాటు ఎవరు చేశారు? తిరుగుబాటు చేసేటువంటి వారు ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఇంకొక మాట చెప్పనా, నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేస్తావో, దేవుని దగ్గరే ఉంటావు, చర్చికే వస్తావు, బైబిలే కలిగి ఉంటావు, ప్రార్థనే చేస్తావు, నువ్వు పూజించేది యేసు ప్రభునే. కానీ ఏదో ఒక విషయంలో నువ్వు తిరుగుబాటు చేస్తావు దేవుని పైన. అప్పుడు నువ్వు ఎవరు తెలుసా? యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ ఈవిల్ స్పిరిట్. ఒక దురాత్మ యొక్క ప్రభావం కింద ఉన్నావు. అది ఎలాంటి దురాత్మ తెలుసా? వాళ్ళు అంటున్నారు, మేము చర్చికి రాం, మేము సోద చెప్తాం, చర్చికి రమ్మన్నా కూడా మేము రాకుండా సోద చెప్తాం, చర్చికి రమ్మన్నా కూడా మేము చర్చికి రాకుండా మేము సోద చెప్తాం అని వాళ్ళు ఏ రకంగా అంటారు? నువ్వు చర్చికి వస్తూ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే యు ఆర్ ఈక్వల్ విత్ దోస్ పీపుల్. ఆ ప్రజలతో నువ్వు సమానమే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను చేసి తిరుగుబాటు ఎన్ని రకాలు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. మన జీవితాలు ఎక్కడ తిరుగుబాటు చేస్తుంటున్నాయి అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుని బిడ్డలంగా ఎక్కడ మనం దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నాం, లేదా సోది చెప్పే వ్యక్తిగా ఎక్కడ ఉంటున్నా, ఈ యొక్క ఆత్మ ప్రభావం కింద ఎక్కడున్నామో దేవుని యొక్క వాక్యంలోంచి మీదట నేను ఉంచాలని కోరుతున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం
6వ వచనం 7వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఈ వాక్య భాగం మనకు పరిచయమైనటువంటి వాక్య భాగమే. హవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను సర్పం రూపంలో వచ్చాడు. సర్పం రూపంలో వచ్చి హవ్వతో పాటు ఆదాము ఉన్నాడా? లేడండి. అందుకే బైబిల్లో చూడండి, నీ యొక్క జీవిత ప్రయాణంలో నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తివైతే నీ జీవితాన్ని సరి చేసుకోమని ఈరోజు కోరుతున్నాడు. ఆ తర్వాత చెప్తాను ఇది ఎంత భయంకరమైనటువంటి పాపమో, ఎంత భయంకరమైనటువంటి పాపమో. ఒకటి, వ్యక్తిగతంగా వీళ్ళు తిరుగుబాటు చేశారు. తమ కళ్ళను అంతవరకు వాళ్ళు ఆ తిరుగుబాటు కోసం మూసుకొని ఉన్నారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. ఇంకా ఆ దినం నుంచి మానవ జీవితంలో తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైందండి. ఆ దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలా, ఈ దేవుడే ఎందుకు, విగ్రహాలు చేసుకుందాం, లేకపోతే ఆ జంతువులను పూజించడం, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తిరుగుబాటు అనేటువంటిది వ్యక్తిగతంగా ప్రారంభమైంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏ యొక్క ఏరియాలోనూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, ఏ యొక్క ఏరియాలోనూ తిరుగుబాటు చేస్తున్నావు, నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలతో ఎక్కడ తిరుగుబాటు చేస్తూ పాపం చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా? హవ్వతో సాతాను మాట్లాడిన తర్వాత హవ్వ వెళ్ళి పండు తీసుకునిందండి. చెట్టు దగ్గరికి వెళ్ళి పండు పీకింది. పండు పీకేటప్పుడు ఆదాము దగ్గర ఉంటే ఆదాము అడిగేవాడు, ఎందుకు పండు పీకుతున్నావు అంటే, ఆదాము కొంచెం దూరంలో ఉన్నాడు. ఆదాముకు తెలియదు ఈ యొక్క కాన్వర్జేషన్. ఆదాముకు ఇచ్చేంత వరకు, ఆదాము తినేంత వరకు హవ్వ యొక్క ఆదాము యొక్క కళ్ళు తెరవబడలా. ఇద్దరు తిన్న తర్వాత తెరవబడ్డాయి. ఎందుకు? ఫస్ట్ ఆదాము ముందు హవ్వ తినింది కదా, అందుకే బైబిల్లో రాయబడింది, కొన్ని తీసుకొని తనతో పాటుకు తన భర్తకుని ఇచ్చెను, అతడు కూడా అంటే మొట్టమొదటిగా హవ్వ తినింది. హవ్వ తిన్నప్పటి నుంచి ఆదాము తినేంత వరకు మధ్యలో కొంచెం టైం ఉందండి. ఆ టైం ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు? ఇప్పుడైనా హవ్వ తిరుగుబాటు చేయకుండా ఉంటావేమో, అక్కడ కూడా దేవుడు సహాయం చేశాడు అవ్వకు. కానీ అవ్వ పట్టించుకోలే. ఏదేను తోటలోండి గెంటి వేయబడింది. నీ జీవితంలో ఆశీర్వాదాలు, ఆరోగ్యం, దీవెన నుంచి ఎందుకు గెంటివేయబడుతున్నావు తెలుసా? ఒకటి, వ్యక్తిగతంగా ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నీ ఎదుట పాపం చేసి తిని. ఏం పాపం చేశాడు? 17వ వచనంలో ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఎక్కడ తిరుగుబాటు చేశాడు తెలుసా? ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు తెలుసా? ఈ వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు, అసలు తిరుగుబాటు అనేటువంటిది అతని ఇంటిలో ప్రారంభమైంది. తండ్రి ఉన్నాడు, తల్లిని గురించి లేదు. ఒకవేళ తల్లి చనిపోయిందేమో, తల్లి స్థానాన్ని తండ్రి కూడా తీసుకొని ఏ లోటు లేకుండా ఇద్దరు కుమారులను పెంచుతూ వచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చిన్న కుమారుడు అంటున్నాడు. దేవుని యొక్క నామందు మనం ఒక సంగతి గుర్తించాలి. ఈ యొక్క తండ్రికి చిన్న కుమారుడు అంటే ఎంత ప్రేమ తెలుసా? కుమారుడు వచ్చి ఆస్తిలో భాగమి అంటే ఇచ్చేసాడండి. అంత ప్రేమ. అంటే తండ్రికి కుమారుని పైన ఉండేటువంటి ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఈ ప్రేమకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేస్తుంటున్నాడు. నీ ఇల్లు వద్దు, నీ ప్రేమ వద్దు, నీ మాటలు వద్దు, నీ నడిపింపు వద్దు, నేను నా దారిని వెళ్ళిపోతా,
నేను నా దారిన వెళ్ళిపోతా. అంటే తండ్రి అనుకోవచ్చు, అరే నీ తల్లి చనిపోయినప్పుడు నేను వేరొక పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏమైండు? నేను అలా చేయలేదు, నేను అల్లారు ముద్దుగా పెంచాను, ఈ ఇంటిలో నీకు ఏ లోటు లేకుండా చేశాను. కానీ ఇప్పుడేంటి? తండ్రి పైన తిరుగుబాటు చేస్తున్నావు, తండ్రి పైన తిరుగుబాటు చేస్తుంటున్నావు. దేవుని బిడ్డలారా, మొదటిగా వ్యక్తిగతంగా దేవుని పైన మనం తిరుగుబాటు చేస్తాం. రెండవదిగా మన ఇంటిలో తిరుగుబాటు చేస్తాం. భార్య భర్త పైన, భర్త భార్య పైన, పిల్లలు పైన తల్లిదండ్రుల పైన పిల్లలు తిరుగుబాటు చేసేటువంటి కాలంలో మనం జీవిస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే ఇన్ ద ఫ్యామిలీ దేర్ ఈస్ రెబెలియన్. కుటుంబంలో ఒక తిరుగుబాటు ఉంది. నీ ఆస్తి నాకు కావాలి, నీ ప్రేమ వద్దు, నీ మాట నేను వినను, నా దారి నేను చూసుకుంటా, నువ్వెవరు నాకు చెప్పడానికి? దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఈ యొక్క సన్నివేశం వచ్చినప్పుడు నేను చెప్పాను, ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయండి? ఇంటిలో తండ్రి చనిపోయినప్పుడైనా. అది మొదటి కండిషన్. రెండవదిగా అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తే, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ముల పైన విభేదాలు రాలేదు, మరి ఎందుకు ఆస్తి అడుగుతున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. తండ్రి ఇంటిలో ఉండడానికి ఇష్టపడ్డంలా ఇంటిలో తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా ఉంటున్నామా? పరీక్షించుకుందాం. నీవు దేవుని దగ్గర మంచిగానే ఉంటావు, దేవునికి నమ్మకంగానే ఉంటావు. హౌ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ హౌస్? నీ ఇంటిలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? తిరుగుబాటు చేస్తున్నావా? చెప్పిన పని చేయకుండా ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ తిరుగుబాటు చేస్తున్నామా? లేకపోతే మన జీవితాల్లో కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, ఒక్కరికి వ్యతిరేకంగా ఒకరు ఏమైనా చేసేటువంటి వారంగా ఉన్నామా? గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ దాట్. దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా అండి? ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఎవరికి లోబడ్డాడు? ఇద్దరు మనుషులకు లోబడ్డాడండి. దేవుడేంటి? సృష్టికర్త ఏంటి? ఇద్దరు మనుషులకు లోబడ్డం ఏంటండి? అది కూడా ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు కాదు 33.5 సంవత్సరాలు లోబడ్డాడు తండ్రికి, తల్లికి. అందుకే తల్లిని ఆ శిలువ దగ్గర దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా చూసి ఆ తల్లి విషయంలో జాగ్రత్త వహిస్తాడండి. కుటుంబములో ఎప్పుడు కూడా దేవుడు తిరుగుబాటు చేయలేదు. యేసుప్రభు కుటుంబం ఏమన్నా రిచ్ అండి? యేసుప్రభు ఏమన్నా రిచ్ కిడ్డా? కాదే. యేసు ప్రభు వడ్రంగి పని చేసేటువంటి వాడు. అంటే వాళ్ళ తండ్రి చెక్క పని చేసేటువంటి వ్యక్తి. యేసు ప్రభు అనుకోవచ్చు, నువ్వేం తండ్రివి, నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా మమ్మల్ని పేదరికంలో ఉంచావు, తండ్రి పైన తిరుగుబాటు చేయలేదు. నువ్వేం తల్లివి, ఎలాంటి పెంపకాన్ని మాకు ఇస్తుంటున్నావు? తల్లిలో ఉండేటువంటి తప్పులను చూపించడానికి యేసు ప్రభు దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయండి. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కానీ తిరుగుబాటు చేయలేదు. ఈరోజు బయట దేవుని బిడలంగా చాలా బాగా చాలామంది అవుతున్నామేమో, చాలా మంచిగా కనపడుతున్నామేమో, చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర మంచి పేరుందేమో మనకు. బట్ ఇన్ యువర్ హౌస్ వాట్ ఈస్ ద టెస్ట్ మనీ దట్ యు ఆర్ క్యారింగ్? నీ ఇంటిలో నువ్వు సంపాదించిన సాక్ష్యం ఏంటిది? ఈ కుమారుడు ఎవరో తెలుసా? తండ్రి హృదయాన్ని బాధపరుస్తూ తండ్రికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒక నిర్ణయం. తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. అరే నీ పైనే కదా నేను ప్రేమను పెంచుకున్నా, ఆశలు పెంచుకున్నా, నువ్వు చిన్న కుమారుని రా, నీ యొక్క తల్లి లేకపోయినా నీకు ఏ లోటు లేకుండా నేను చేశాను, బట్ నౌ యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ మీ. కుటుంబంలో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నామా? మనకు తెలుసు మనం ఏం తిరుగుబాటు చేస్తామో. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డిస్క్లోజ్ ఎనీథింగ్. ఎందుకంటే అవన్నీ మనకు తెలుసు. మన కుటుంబంలో భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇద్దరు ఇది జరగకపోతే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి, నువ్వు లోబడకపోతే తిరుగుబాటు చేస్తున్నావు. కుటుంబాన్ని చక్కగా పరిపాలించి చూసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి, భర్తగా. నువ్వు చెయ్యాలి ఆ పని, అది చేయకపోతే తిరుగుబాటు చేస్తున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వ్యక్తిగతంగా హవ్వలాగా ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నామా? 2, కుటుంబంలో ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నామా? ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు నీ ఎదుట నా ఎదుట తన వాక్యాన్ని ఉంచి నీ తిరుగుబాటుని గురించి మాట్లాడి ఉండగా, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేసావో నీకు తెలుసు. దేవా నన్ను క్షమించు. నీ ఇంటిలో నీ తిరుగుబాటు దేవుడు గమనిస్తున్నాడా? నువ్వు పనిచేసే స్థలంలో తిరుగుబాటును దేవుడు చూస్తున్నాడా? నీ సేవలో తిరుగుబాటు ఆనవాళ్ళు దేవునికి ఏమైనా కనబడుతున్నాయా? ఈరోజు దేవుని ఎదుట ఇశ్రాయేలీ కాదు, తిరుగుబాటు చేసే, సోదె చెప్పే ఆ పాపానికి సమానమైన పాపం తిరుగుబాటు. ప్రతి ఒక్కరిని ఈ దినాన ఈ తిరుగుబాటు ప్రభావితం చేస్తుండగా, అందుకే ఆ హెడ్డింగ్ ఉంచాను, ప్రతి ఒక్కరము సోదె చెప్పే పాపం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా,
నీ తిరుగుబాటు ఏంటో ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుండగా ఒప్పుకుందాం. తిరుగుబాటు కంటిన్యూ కావడం అది శిక్ష, భయంకరమైన శిక్ష. అది దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నీవు పనిచేసే స్థలంలో సేవలు వినబడుతున్నాయా? గొప్ప దేవా, శక్తి కలిగిన యేసయ్య, ఈరోజు మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి ఉండగా వందనాలు. మహిమ కలిగిన నీ మాటలు మేము విని ఉండగా వందనాలు. అవును తండ్రి, సోదె చెప్పే పాపము చేసే వారంగా మేము మీకు కనబడుతున్నాం ప్రభా. తిరుగుబాటు అనే పాపం, సోదె చెప్పుడని పాపంతో సమానం నాయన. అది నీ వాక్యం సెలవిస్తుండగా నాయన, ఇది నాన్న సోదె చెప్పే గుంపులోకి మేము వచ్చేసాం ప్రభా. ఎక్కడ ఏ విషయంలో ఎవరెవరు ఏ రకంగా తిరుగుబాటు చేస్తున్నారో వారికి తెలుసు, మీకు తెలుసు ప్రభా. యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. పరిశుద్ధుడా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా, మా తిరుగుబాటుకు శిక్ష రాకముందే నాయన, మా తిరుగుబాటు పాపం మా పైన పని చేయకముందే ఇది నా సందేశం అందించావు ప్రభా. యేసయ్యా, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా, ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని చూస్తున్నారనే జాగ్రత్తతో, భయభక్తులతో మా మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో జాగ్రత్త కలిగి జీవించడానికి కృపనివ్వండి ప్రభా. తిరుగుబాటు చేయకుండా నీ దగ్గర లోబడి ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, నాయనా సేవలో మేము నమ్మకంగా భయభక్తులతో జీవించే కృప యేసయ్య మా ఒక్కొక్కరికి సమృద్ధిగా కలిగించుమని దేవా, మీ కార్యాలు మా కొరకు, మాలో, మా ద్వారా జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.